Welcome to Money World. Hi friends, welcome to Money World channel. ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే ప్రీవియస్ గా నేను మీకు పేజ్ యాప్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగిందనమాట. 400 రూపీస్ వరకు మీరు హ్యాపీగా పేజ్ యాప్ కి తెప్పించుకోవచ్చు అని చెప్పేసి ఎవరైతే అది ట్రై చేస్తారో వాళ్ళకి 400 రూపీస్ ఇమీడియట్ గా 1 వీక్ లోపల మీ వ్యాలెట్ లోకి యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు యాడ్ అయిపోయిన అమౌంట్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ లోకి ఎలా తెప్పించుకుంటారని చెప్పేసి క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ ఉంటే డైరెక్ట్ గా వెళ్ళండి, ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీరు చూసుంటే అండ్ ఆ వీడియోని కూడా చూసి ఈ ఆఫర్ ని వర్కౌట్ చేసుకోండి. మీకు 400 రూపీస్ ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ప్రీవియస్ గా నేను వీడియో చేశాను, ఆ వీడియో రిలేటెడ్ గా ట్రై చేయండి. అండ్ ఈ యాప్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాంతోపాటు రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ యాప్ లో ఎలా కేవైసీ వెరిఫై చేసుకుంటారు, ఎలా ఈ యాప్ లో వచ్చిన అమౌంట్ ని బ్యాంక్ లోకి తీసుకుంటారో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు మినీ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మినీ కేవైసీ చేసుకున్నట్లయితే మీరు దీంట్లో అమౌంట్ యాడ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఏమవుతుంది అంటే మీకు పేజ్ యాప్ నుంచి ఒక కార్డ్ రావడం జరుగుతుంది. ఆ కార్డ్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మినీ కేవైసీ కంప్లీట్ చేసిన అమౌంట్ ని మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన అమౌంట్ డైరెక్ట్ గా ఏంటిదంటే దేనికైతే యూటిలైజ్ చేస్తూ ఉంటే వచ్చిన క్యాష్ బ్యాక్ 7 days లోపల మీకు వస్తాయి. ఇక ఈ 7 days లో వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఇంకో చిన్న లిటికేషన్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది మీకు ఏంటిదంటే మినీ కేవైసీ చేసుకున్న 1 వీక్ తర్వాత మీకు ఒక అప్డేట్ రావడం జరుగుతుంది, మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయండి అని చెప్పేసి. ఇక ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసినట్లయితే ఫుల్లీ కేవైసీ అయిపోతుంది అనమాట. సో ఇక హ్యాపీగా మీ పేమెంట్స్ మీరు బ్యాంక్కి టర్న్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీరు HDFC బ్యాంక్ వాళ్ళు అయి ఉంటే దీని నుంచి డైరెక్ట్గా మీకు కేవైసీ వెరిఫై అయిపోతుంది అనమాట. ఇక ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈ యాప్లో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, దీని నుంచి బ్యాంక్ ఎలా విత్డ్రా చేసుకుంటారని చెప్పేసి. దీంట్లో వచ్చిన అమౌంట్ దేనికైనా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యాష్ బ్యాక్స్ కూడా మీకు ఎలిజిబుల్ అవుతాయి అనమాట. రీఛార్జెస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్స్, వాటర్ బిల్స్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఇక దీంతో పాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న బటన్ క్లిక్ చేసినట్లయితే 3 lines బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇంకా లాట్ ఆఫ్ ఉంటాయి అనమాట. స్కాన్ చేసినా కూడా, యూపీఐ పేమెంట్స్ చేసినా కూడా, ఆఫర్స్ అండ్ రిఫర్ అండ్ ఎర్న్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ కార్డ్స్, రీఛార్జ్ బిల్స్ అండ్ ట్రావెల్, షాపింగ్, మూవీ అండ్ లాట్ ఆఫ్ ఇక్కడ మీకు ఉన్నాయి రిలేటెడ్గా మీరు చూసుకోవచ్చు. కింద మీకు పేజ్ యాప్ కార్డ్ అని చెప్పేసి చూసారు, అది మీ కార్డ్ అవుతుంది అనమాట. ఆ కార్డ్ని ఫర్దర్గా మీరు ఆన్లైన్ షాపింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పేజ్ యాప్లో ఏదైనా ఆఫర్స్ ఉన్నట్లయితే దాని నుంచి డైరెక్ట్గా డిస్కౌంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక దీని నుంచి మనం బ్యాంక్కి విత్డ్రా తీసుకోవడానికి యూపీఐ నుంచి అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా బ్యాంక్ ఎలా తీసుకుంటారో చూపిస్తాను. సో ఇక్కడ పే అండ్ సెండ్ అని చెప్పి చూపిస్తాను చూసారా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ మీకు కేవైసీ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్యాంక్కి టర్న్ చేసుకోవచ్చు. చేసుకుని వాళ్ళు ఇక్కడ చూడండి, పైన మీకు స్క్రోల్ అవుతున్నాయి చూడండి, అక్కడ మీకు ఆధార్ కార్డ్ అప్డేషన్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అప్డేషన్ ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా నేను వెళ్తున్నాను అండ్ ఇక్కడ నా కేవైసీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాంక్కి విత్డ్రాల్ చేసుకుంటాను. బ్యాంక్ అనే బటన్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ యాడ్ బెనిఫిటరీ అని చెప్పేసి అడుగుతుంది. బెనిఫిటరీలో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసండి. ఏ బ్యాంక్కి మీరు అమౌంట్ పంపించాలి అనుకుంటున్నారు వాళ్ళ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మీకు లిమిట్ చూపిస్తుంది అనమాట. 4 hours వరకు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇంతే చేసుకోగలరు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి పెట్టుకున్న వెంటనే డైరెక్ట్గా దానికి ఎంత అమౌంట్ సెండ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ అయితే ఉంది అంత అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో చిన్న ఎగ్జాంపుల్ కింద నేను ఒక 5 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. 5 రూపీస్ ఎంటర్ చేసేసి అండ్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో సెల్ఫ్ అని చెప్పేసి రాసేసుకుంటాను. బికాస్ ఆఫ్ అండ్ కొన్ని ప్రైవసీ కారణంగా నేను ఇక్కడ నా డీటెయిల్స్ని హైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ అని రాసేసుకుంటున్నాను. సెల్ఫ్ అని రాసేసుకొని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాను. సో కన్ఫర్మ్ చేసిన వెంటనే ఏ బ్యాంక్కి మీరు పంపించాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అని మీకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో అవి క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేసేసేయండి. కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పేమెంట్ డైరెక్ట్గా ఏ అకౌంట్ నెంబర్ మీరు యాడ్ చేశారో ఆ అకౌంట్ నెంబర్కి వెళ్తుంది. బట్ ఇక్కడ 2% ఫీజు ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 5 రూపీస్ నేను టెస్ట్ కింద పెట్టాను, 12 పైసా నాకు ఫీజు కింద కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ చేసేసుకున్నాను. నాకు 5 రూపీస్ ఎగ్జాక్ట్గా కట్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంతైతే పైసా కట్ అయిందో నా మెయిన్ వ్యాలెట్లో నుంచి కట్ అవుతుంది అనమాట. ఇలా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్స్ని డైరెక్ట్గా బ్యాంక్స్లోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట. పైన నోటిఫికేషన్స్లో టెస్ట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ బ్యాంక్కి క్రెడిట్ అయిపోయింది, క్లియర్గా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఏదనమాట పేజ్ యాప్ని మీరు దాదాపు ఒక 2 weeks వరకు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి 549 నా దాంట్లో ఉందన్నమాట. సో ఇందాక 5 నా దాంట్లో అమౌంట్ ఉండేది, 12 పైసా నాకు రిమైనింగ్ దీని నుంచి కట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయకూడదు. అండ్ ఇక్కడ మీకు అండ్ ఫీజు
ఉంటుందన్నమాట 2% ఫీజు. ఆ ఫీజు కట్ చేసుకుని మీ వ్యాలెట్లోకి జనరేట్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా ఇదనమాట పేజ్ యాప్ని కేవైసీ వెరిఫై చేసుకోవడం, మన బ్యాంక్కి టర్న్ చేసుకోవడం. అండ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇంకా ఉంటే పేజ్లో. అండ్ 2 వీక్స్ అయితే మినిమం టైం పడుతుంది. మినీ కేవైసీ అయితే ఇన్స్టాంట్ అయిపోతుంది అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.